నాడు తెలంగాణ, నేడు బీసీ రిజర్వేషన్లు పోరాడి సాధిస్తాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 11 గంటలకు జంతర్ మంతర్లో ఈ మహాధర్నా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు రాహుల్, ప్రియాంక గాంధీ ఈ ధర్నాలో పాల్గొనున్నారు. అయితే నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. కేంద్ర బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను ఆమోదించే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని, నాడు తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామని, నేడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో చెప్పుకొచ్చారు. కేంద్ర పెద్దల సూచనల మేరకు రేవంత్ రెడ్డి కులగణనకు పోరాటం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ నీచపు రాజకీయాలు చేస్తుంది. ఎందుకు పీఎం మోదీ వ్యతిరేకంగా పోరాడుతుంది అంటూ విజయశాంతి సూటి ప్రశ్న. బీసీలకు న్యాయం చేయమని గొంతెత్తి అరుస్తుంటే నీకు పట్టదా? నువ్వు బీసీలకు విలన్వేనా అంటూ మోదీపై షాకింగ్ కమెంట్స్తో విజయశాంతి రెచ్చిపోయారు. జమిలి ఎన్నికలపై చూపించే శ్రద్ధ బీసీలపై పెడితే నీకు జరిగే నష్టమేంటి? పార్లమెంట్లో 42% బిల్లులు తెస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయి అంటున్నావు. ఈ దుష్ప్రచారాల వెనుక అసలు కుట్ర అందరికీ తెలుసు అంటూ విజయశాంతి లైవ్లో రెచ్చిపోయారు. ఇప్పుడు తెలుస్తుంది నీ నిజస్వరూపం అందరికీ అంటూ ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఫైర్ అయిపోయారు. తెలంగాణ సాధించినట్టు అందరం బీసీ బిల్లుల కోసం పోరాడతాం, నిన్ను గెలవకుండా చూస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున పెరిగిన ఉద్యమం పీఎం మోదీని టెన్షన్ పెడుతుందా? ఢిల్లీలో తిరుగుబాటు మొదలైంది. మోదీకి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీకి చేరిన యుద్ధం. ఈ ఫైట్ ఎప్పటికి ముగుస్తుంది? ముస్లింకు, బీసీలకు తోడుండేది ఎవరు? మోదీ, రాహుల్ గాంధీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్టీఆర్ హయాంలో ఉన్న బీసీ రిజర్వేషన్స్ తొలగింపులో కేసీఆర్ పాత్ర ఉందా? ముస్లింకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉంటుందన్న బీజేపీ. ఈ కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? కులగణన ఎవరికి ఉపయోగం? ఢిల్లీలో హీటెక్కుతున్న రిజర్వేషన్ ఉత్కంఠపై, హోరాహోరీగా సాగుతున్న రచ్చపై మీ స్పందనేంటో తెలియచేయమంటూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.